శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిరఋతువు మాఘమాసం, కృష్ణపక్షం, చవితి తిథి రాత్రి 12:23 వరకు, తదుపరి పంచమి. హస్తా నక్షత్రం తెల్లవారుజామున 3:02 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. ధృతయోగం ఉదయం 7:15 వరకు, తదుపరి శూలయోగం. భవకరణం ఉదయం 11:25 వరకు, తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు రాత్రి 8:26 నుండి 10:11 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:27 వరకు. నేటి వర్జ్యం ఉదయం 9:52 నుండి 11:38 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు ఆదివారం మాఘమాసంలో వచ్చినటువంటి ఆదివారం నాడు సూర్యోపాసన చాలా విశిష్టమైనది. దానితోపాటు ఈనాడు బహుళ చతుర్థి అనగా కృష్ణపక్షంలో వచ్చినటువంటి చవితి. ఈనాడు మహాగణపతికి సంబంధించినటువంటి విశేష పర్వం. ఈరోజు సంకటహర చతుర్థి అని దీన్ని పిలుస్తారు. సమస్త సంకటాల నుండి మనల్ని విముక్తుల్ని చేసి సమస్త శుభాలను మనకి ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆరాధన, గణపతి ఉపాసన, గణపతి దర్శనం, గణపతి స్తోత్రపారాయణ విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. కాబట్టి గణపతి ఆరాధనను అందరూ ఇతోధికంగా చేసి గణపతి యొక్క దివ్య కృపకు పాత్రలవ్వాల్సిందిగా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నేటికి మాత్రం నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. నేటి విశేషం ఈరోజు సంకష్టహర చతుర్థి. విశేషం ఏమంటే, ఈరోజు చతుర్థితో పాటు ఆదివారం కావడం, వినాయకుని జన్మ నక్షత్రమైన హస్త కూడా ఉండడం. ఈ రోజున వినాయకునికి సంబంధించిన స్తోత్రాలని 16 మార్లు కానీ పఠించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగడంతో పాటు విఘ్నాలు తప్పక తొలగే అవకాశం ఉంటుంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురువు ఉన్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో చంద్రుడు కేతువు ఉన్నారు, కుంభంలో రవి బుధ శనులుంటే శుక్ర రాహువులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు. చేసినటువంటి పొరపాట్లు ఏమున్నాయో దాన్ని గ్రహించుకోగలుగుతారు, సరిదిద్దుకోగలుగుతారు కూడా. ఎవరితో రాని తీరులో మాట్లాడి అనవసరమైనటువంటి విరోధాన్ని పెంచుకున్నారో గమనించుకుని ఏమాత్రపు మొగమాటము లేకుండా తమ పొరపాటుని వారికే తెలియజేసుకుని పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారు. ఏ పన్నుల్ని సక్రమంగా చెల్లించలేకపోయి ఉన్నారో ఆ జరిమానాతో సహా చెల్లించడానికి సిద్ధపడతారు. అదృష్టవశాత్తు జరిమానా ఏమాత్రం చెల్లించనక్కర్లేకుండా చెల్లించుకోగలుగుతారు. వాద వివాదాలు ఎవరితోనూ చేసుకోకూడదనే నిర్ణయాన్ని చేసుకుంటారు. ఆచితూచి మాట్లాడే విధానాన్ని మాత్రమే పాటిస్తారు. మాఘపు ఆదివారం సందర్భంగా మేషరాశి వారు
సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రగల్భాలని పలికే విధానం ఉండదు. ఏ విధమైన ఆడంబర విధానాన్ని చూపించరు. ఎవరితోనూ వాద వివాదాలని, అంతేకాక మాట ధోరణిని చూపించరు. అప్పచెల్లెళ్ళతో అన్నదమ్ములతో తాత్కాలికమైనటువంటి విరోధాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి చక్కగా పలకరిస్తారు. బాంధవ్యాన్ని తిరిగి చిగురించేలాగా తమ ప్రయత్నాన్ని తాము చేస్తారు. వచ్చినటువంటి ప్రతి ఆదాయాన్ని కూడా సరైనటువంటి తీరులో లెక్కల్ని వేసుకుంటూ వ్యాపార అభివృద్ధి కోసం దాన్ని వినియోగించాలనే ఆలోచనకి వస్తారు. మాఘపాదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు. శారీరకంగా కూడా తాత్కాలికమైన అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణంగా తనకే కాక కుటుంబ సభ్యులకు కూడా అయినటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. పై అధికారులు ప్రతి విషయానికి కూడా వ్యతిరేక భావాన్ని చూపించుతున్నప్పటికీ కూడా సహజమైనటువంటి నిదానపు ధోరణి కారణంగా ఏ విధమైన ప్రతిస్పందనకి గురి కారు. ధైర్యంగానే ఉండగలుగుతారు. క్రింది ఉద్యోగుల్లో ఏ విధమైన వ్యతిరేక భావము లేనటువంటి కారణంగా నైతికమైనటువంటి ఆదరణ భావాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా ఇంతకు ముందే అనారోగ్యం ప్రవేశించిన కారణంగా మధ్యమ వైద్య పరీక్షలని చేయించుకోవాలని పదే వారికి గుర్తు చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యం, అలాగే ఉద్యోగంలో తీరిక లేనితనం కారణంగా ఆ అనారోగ్యాన్ని కొద్దిగా పెంచుకుని కనిపించవచ్చు. మాఘపు ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తాము చేస్తున్న వృత్తిలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశానికి, ఉదరానికి సంబంధించిన వ్యాధి ఉండే అవకాశం ఉంది. తాత్కాలికంగా తగినటువంటి ఔషధ సేవను చేస్తున్నప్పటికీ కూడా మరపు కారణంగా అతి ముఖ్యమైనటువంటి ఔషధాన్ని సేవించకపోయే ప్రమాదం ఉంది. మధ్యమ వైద్య పరీక్షని చేయించుకోవడం, ఔషధ సేవని సక్రమంగా చేస్తూ ఉండడం అత్యవసరం. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన దాదాపుగా ఉండకపోతుండేసరికి కుటుంబంలోని రహస్యాలన్నీ కూడా పైవారికి చేరుతూ ఉండడం అనేది చెప్పుకోదగ్గ దురదృష్టకరమైనటువంటి సంఘటన. రుణాన్ని చేయకూడదనే స్థిరమైనటువంటి నిర్ణయం మీద ఉంటారు. రుణానికి సంబంధించిన ఆలోచనని చేయరు. తాము కానీ తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో కానీ రుణానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అంగీకరించే తీరే గోచరించదు. మాఘపు ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితా పరాభట్టారిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం ఉన్న భావనే వారికి ఉండదు. ధైర్యంగా అన్ని కార్యక్రమాలని చేసుకుంటూ కనిపిస్తారు. న్యాయస్థానంలో తీర్పు ఏ విధంగా రాబోతోందో అనేటటువంటి ఆందోళన మాత్రం శరీరం నిండుగా గోచరిస్తూ ఉంటుంది.
సంతానం సంపూర్ణంగా సహకరించేటటువంటి కారణంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఉద్యోగంలో పై పదవి కోసమని తగినటువంటి పరీక్షలన్నిటికీ కూడా సిద్ధపడుతూ ఉండొచ్చు. అయితే పై ఉద్యోగం అంటే పదవి ఉన్నతి లభిస్తుందనే నమ్మకం అంతంత మాత్రమే కావచ్చు. మాఘపాదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోపల పిరికితనం, పైకి మాత్రం ధైర్యంగానూ ఉంటారు. శారీరకంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన అనారోగ్యము లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగానే అనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. పెట్టుబడిని పెట్టేటటువంటి ధైర్యం లేకున్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టడం కోసమని అనేక ప్రయత్నాల్ని చేస్తారు. పై పదవి కోసమని పోటీ పరీక్షలు సిద్ధపడాలని భావిస్తారు. అయితే సమయ అభావం కారణంగా పరీక్షకు మాత్రం సిద్ధం కాలేకపోతారు, పరీక్షని రాయలేకపోతారు కూడా. ముఖ్యంగా వచ్చి పోయేటటువంటి బంధు మిత్రుల కారణంగా అమూల్యమైనటువంటి సమయం వ్యర్థమయ్యే అవకాశం వీరి విషయంలో హెచ్చుగా గోచరిస్తుంది. మాఘపాదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. అందరినీ కలుపుకోరుతనంతో వ్యవహరిస్తూ అందరూ తమవారుగా చేసుకోగలుగుతారు. వాక్చాతుర్యం విశేషంగా ఉంటుంది. శత్రువులైనటువంటి వారు కూడా మైత్రి భావాన్ని కలిగి ఉంటారు. వీరి విషయంలో ఇంతకు ముందు వచ్చినటువంటి పొరపత్యాలన్నింటినీ మర్చిపోయే తీరుగా వీరి ప్రవర్తన ఆ ఉద్యోగ స్థలంలోనూ ఇటు కుటుంబ వాతావరణంలోనూ కూడా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడ్డటువంటి కారణంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. కుటుంబంలో శుభకార్యం ఒకటి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాల్లో విపరీతమైనటువంటి రద్దీగా ఉండే అవకాశం ఉంది. రుణానికి సంబంధించిన అవసరం ఏమాత్రం ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది ఈ రోజున ఈ రాశి వారికి. మాఘపు ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు తిరిగిపోవడమే కాకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఔషధ సేవని సక్రమంగా చేస్తుండేటువంటి కారణంగా ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు ఉండకపోవచ్చు. అయినా ఔషధ సేవని మాత్రం మారడం సరైనటువంటి పని కాకపోవచ్చు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైన ఇబ్బందులు గోచరించవు. అయినప్పటికీ వారి విషయంలో తగినటువంటి నిఘాని పెట్టి ఉంచడం చాలా చాలా మంచిది. వారు ఏ విధంగానూ మర్చిపోకుండా ఉండేటువంటి విధంగా ఔషధాన్ని సేవించే తీరుని ఏర్పాటు చేయడం ఉత్తమం. పై అధికారులతో క్రింది ఉద్యోగులతో సక్రమమైనటువంటి విధానంలో ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాలను చేసేటువంటి ఓపిక ఉండకపోవచ్చు. మానసికమైనటువంటి ఉత్సాహం కూడా ఉండకపోవచ్చు. సకాల నిద్ర భోజనాలు చేయడం అవసరం. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఇంకా కొంత ఉన్నటువంటి కారణంగా ప్రయాణించడం, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తగినటువంటి శ్రద్ధని తీసుకోవడం చాలా చాలా అవసరం. ప్రయాణించడం మంచిది కాదు, శ్రద్ధని తీసుకోవడం అవసరం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు
పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తితో పాటు గృహ లాభ సిద్ధి కలిగే అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. తాము అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా చేయగలుగుతున్నామనేటువంటి ఆనందంతో చెప్పలేనంతటి ఉత్సాహంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య ప్రాభవం వైభవం మరింతగా రాణిస్తున్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. అనేకమైనటువంటి ప్రదేశాల్లో వారి విద్యా ప్రతిభని ప్రదర్శిస్తూ ఇటు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు, అటు కీర్తి ప్రతిష్టని కూడా కలిగి ఉంటారు. ఉద్యోగానికి కొన్నాళ్ల పాటు సెలవు పెట్టి విందు వినోద విహారయాత్రలకి ప్రాధాన్యాన్ని ఇస్తూ వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా పిల్లల అభివృద్ధి కోసమే దృష్టి పెట్టి కేంద్రీకరించినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం వీరికి విశేషంగా ఉంటుంది. అదే సందర్భంలో రుణానికి సంబంధించినటువంటి వడ్డీ కూడా పెంపుదల అవుతూ ఉంటుంది. రెంటిని పక్కపక్కన పెట్టుకుని చూసుకునే ఊహ వారికి రానే రాదు. కొద్దిగా ఆలోచించదగినటువంటి విషయం. మాఘపు ఆదివారం సందర్భంగా ధనురాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, ఆర్థికంగా లాభకరంగా ఉంటారు. ఎవరితోనూ వాద వివాదాలు చేసుకోరు. సంతానాన్ని, కుటుంబ పత్తిని, ధర్మపత్నిని అనుకూలంగా ఉండేలాగా చేసుకుంటారు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉంటుంది. ఎవరితోనూ వాద విరోధాలు వివాదాలు ఉండవు. ఎవరైనా ఇంతకుముందు వీరి నుండి సొమ్ము తీసుకున్న వారు ఉన్నట్లయితే వారిని నొప్పించకుండా వసూలు చేసుకోగలుగుతారు. మొత్తం రాకపోయినప్పటికీ కూడా వచ్చినటువంటి ఆ బకాయిలు ఇష్టంతో ఇచ్చేటటువంటి వారి నుండే వసూలు చేసుకోగలుగుతారు. తాత్కాలికమైనటువంటి సంఘానికి సంబంధించిన ఎన్నికల్లో పాల్గొవాలనే ఆలోచన కలుగుతుంది. దాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించే కారణంగా ఆలోచన విరమించుకుంటారు. మాఘపు ఆదివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన పాత బకాయిలన్నీ వచ్చే అవకాశం విశేషంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉంటారు. అనుకున్నటువంటి ఆ మాటకు గీతకు ఏమాత్రపు తేడా లేకుండా వ్యవహరించగలుగుతారు. 10 మందిని కలుపుకుని పోయేటటువంటి ధోరణి కారణంగా మానసికమైనటువంటి బరువు ఏమాత్రం లేకుండా చేసుకోగలుగుతారు. అందరితోనూ అనుకూలమైనటువంటి ధోరణి ఉండే కారణంగా ఏ చిన్న తేడా వచ్చినప్పటికీ కూడా అందరూ ఒక్కొక్కటిగా ఉండి సహాయపడే ధోరణి కలిగి ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాపారం అలాగే వృత్తి మంచి ఆదాయాన్ని సమకూర్చుతూ ఉండొచ్చు. దైవ ఆరాధన సందర్భంగా ముఖ్యంగా క్షేత్రాలకి తీర్థాలకి వెళ్ళి అక్కడ మొక్కుబళ్ళని చెల్లించుకోవడం, పుణ్య నదీ స్నానాలు చేయడం, ఇటువంటి వాటిలో విశేషంగా పాల్గొనే అవకాశం ఉంది. ఖర్చు ఎంతైనప్పటికీ కూడా దాన్ని ఏమాత్రమూ లెక్కించుకోకుండా ఉండగలుగుతారు. ఆనందాన్ని సొంతం చేసుకుంటారు కూడా. మాఘపు ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం మరింత కుదుట పడుతుంది. భయం లేనితనం ఉంటుంది. ఆర్థిక సంసిద్ధి కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా మాత్రం అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. కంటికి సంబంధించిన అజీర్ణానికి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. ఓసారి పెద్ద వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం అవసరం. కుటుంబంలో ఉండేటువంటి వృద్ధులైన వారికి, అనారోగ్యవంతులైన వారికి కూడా తాత్కాలిక పరీక్షలు చేయించడం ఎంతైనా మంచిది. ఇంటికి సంబంధించిన చిన్న చిన్నమైన మరమ్మతుల్ని మొత్తం అన్నింటినీ ఒకసారి లెక్కించుకుని పూర్తి చేయడం మంచిది తప్ప ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా చొప్పున చేయడం సరైనటువంటి పని కాకపోవచ్చు. నూతన ఉద్యోగం కోసమని ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగం లభించినప్పటికీ కూడా అది అంత గొప్పది కాదు అనిపించినటువంటి కారణంగా ఆ ఉద్యోగంలో చేరే అవకాశం ఉండకపోవచ్చు. మాఘపు ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు తీరిపోవడమే కాకుండా ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మాఘపు ఆదివారం అయినటువంటి కారణంగా ప్రత్యక్ష భగవానుడైన సూర్యానుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ సూర్యుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే గణపతి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చినప్పుడు గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, లేదా ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరికైనా ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించాలన్నా, వ్యవసాయ రంగంలో అద్భుతంగా రాణించాలన్నా, ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని కానీ, గంధపు చెక్కతో చేసిన గణపతిని కానీ పూజించాలి. గంధపు చెక్కతో చేసిన గణపతికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఎర్రటి ఫలాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇలా గణపతిని పూజించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట సంకష్టహర చతుర్థి కాబట్టి క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. ఉదయం పూట గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజించిన సంకష్టహర చతుర్థి అంటేనే సాయంకాలం పూట చేసే గణపతి పూజకు ప్రాధాన్యం ఉన్న రోజు కాబట్టి సాయంకాలం చేసే గణపతి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. సాయంకాలం పూజ ఎలా చేయాలంటే పూజా మందిరంలో పీట మీద అష్టదళ పద్మం ముగ్గు, 8 దళాలు ఉన్న పద్మం ముగ్గు వేసి, స్వస్తి గుర్తు ముగ్గు వేసి, ఆ తర్వాత 21 జిల్లేడాకులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టి మధ్యలో గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ఆ గణపతి విగ్రహానికి కూడా జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఇలా సాయంకాలం సంకష్టహర చతుర్థి రోజు జిల్లేడాకుల మీద గణపతిని ఉంచి, జిల్లేడు పూల మాలికను అలంకరించి, జిల్లేడు పుష్పాలతో పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. దీన్ని క్షిప్ర సంకట గణపతి పూజ అంటారు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు కలిపి నీటితో అభిషేకం చేయించుకుంటే ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ప్రదోష కాలంలో గణపతి ఆలయంలో కానీ గృహంలో కానీ పఠించడం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా పుట్టిన తేదీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పుట్టిన తేదీని బట్టి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జీవితంలో తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. మీరు పుట్టిన తేదీని బట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.